ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. నాగపురాణం 14వ అధ్యాయం. విప్రుని పుత్ర ప్రాప్తి. ఘృత్రనమద మహర్షిని చూసి జహ్నముని ఇట్లనెను. మహర్షి, మాఘమాస వ్రతమును చేయించే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా? నా సందేహం తీర్చమని అడుగుగా జహ్నమహర్షి ఇట్లనెను. జహ్నముని, వినుము. మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడింకనూ హరిప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కరములను ఆచరించి ముక్తి నొందును. అట్టి కథనొక దానిని చెప్పుదును, వినుమని ఇట్లా పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారికి సంతానం లేదని లోటు తప్ప మరి దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడు ఒక్కడైనను మనకు కలగలేదు. అట్టి పుత్రుడు ఒకడున్నను మన వంశమునకు మనకు సద్గతులు కలుగునాయని విచారపడెను. అప్పుడు ఆమె, నాదా, నీవు తగిన పూజను చేయలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదనుకొందును అని సమాధానం ఇచ్చెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియా, కష్టతరమైన తపమును ఆచరించి అయినను శ్రీమన్నారాయణుని సంతుష్టిపరచెదను, పుత్రవరమును కోరుదునని చెప్పాను. కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండ మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరదునని పలికెను. ఆ దంపతులిద్దరినూ తపమాచరించవలని గంగా తీరమునకు పోయేరి. బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైను. అతడు 4 చేతులందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను. వరమాలను ధరించెను. పచ్చని బట్టబట్టను కట్టును. కౌస్తుభమును మణిభూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను. శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరిముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సర కాంతులు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడే గరుత్మంతునిపై నెక్కి ఆ బ్రాహ్మణునకు వరమనీయ వచ్చెను. తనను గమనింపక తీవ్రమైన తపం నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచు, విప్రా, నేను నీకు వరమనీయ వచ్చితిని, నీ తపమును మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్యజ్ఞానం లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో బాహ్యజ్ఞానం లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయి తపము భగవంతుడికి శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమునైనను ఇయ్యవలనని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలినట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కళ్ళు తెరిచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచి ఉండటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూచెను. జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించుచు నిలిచి ఉండెను. భగవంతుడు వరమును కోరుకోమనెను. శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు, స్వామి, నీ పదమునియందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసగమని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్ననవుతునని పలికి అంతర్ధానం అయ్యెను. బ్రాహ్మణుడు సంతసించుచు తన ఇంటికి చేరెను. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూచి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయెను. ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకుని విచారమగ్నం చేయును. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండి పెట్టుకుని వానిని నిమురుచు కన్నీరు కాచుచు నిట్టూర్పులు వసించుచుండెను. విచారవదనంతో ఆహారం తీసుకొనక విచారించుచుండెను. నాదా, నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుని పొందితిని. చంద్రుని వలె సంతాపను కలిగించు నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసం చేయుచు మరణించును కదా. నేను నీ పుత్రశోకం నెట్లు సహింపగలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు ఆమె నోదార్చి నిశ్చయించును. ఆమె నోరడించుచు ఇట్లనెను, ప్రియా, దుఃఖింపకము. దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణం లేదనుకొందును. మృత్యువు తప్పనిది.
అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతి నందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకును నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తర్వాత అయినా మరణింపక తప్పదు కదా. మరి ముందు వెనుకల వయసులకు కలదు కానీ మృత్యువునకు లేదు. కావున నీవు శోకింపకము, జరగవలసినది జరగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా? నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించును, మరణించును. కనిపించినది నశింపక నిలిచిన కావున శోకింపకము అని ఆమెను ఊరడించును. మరియు నిరర్థకమైన దుఃఖమును విడువము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టదును. నీవు ధైర్యంగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమును చేరి నియమనిష్ఠులతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించును. శ్రీహరి వారి నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమైన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచి ఉండెను. ఇంతటితో మాఘపురాణం 14వ అధ్యాయం సంపూర్ణము. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.